ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడున్న ఈ 3 నంబర్లో ఒక్క నంబర్ అయితే చూస్ చేసుకోండి. మీకు నచ్చిన భగవంతుడి పేరు కానీ, దేవుడి పేరు, దేవతల పేరు ఎవరైనా సరే తలుచుకొని ఈ నంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మీరు అతి త్వరలో ఎలాంటి శుభవార్త వినబోతున్నారో మీ ఇష్టదైవం ద్వారా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అనుకొని మీ ఇష్టదైవం పేరైతే తలుచుకోండి. ఇక మీరు ఎలాంటి శుభవార్త వినబోతున్నారో, త్వరలో ఎలాంటి జీవితం పొందబోతున్నారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం ఇప్పుడు తెలుసుకుందామన్నమాట. జీవితం మారాలి అంటే భగవంతుడిపై నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక రానున్న మీ జీవితంలో 24 గంటల్లో ఏ శుభవార్త వస్తుందో అన్నీ తెలుసుకుందాం. ఒక విషయం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది చాలా అంటే చాలా జనరల్ రీడింగ్ అండి, అందరూ కూడా పాజిటివ్గా అయితే తీసుకోవాలన్నమాట. ఇక మీకు ఏ నెంబర్ అయితే 1, 2, 3 ఏదైతే మీకు ఆకర్షిస్తుందో, ఏదైతే మీ లక్కీ నెంబర్గా ఉంటుందో దాని ఆధారంగా కూడా మీరు ఎంచుకోవచ్చు అన్నమాట. మీరు ఏ దేవుడు దేవతలనైతే నమ్ముతూ ఉన్నారో వాళ్ళని తలుచుకొని ఈ సందేశం, ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తే మీకు అంతా కూడా అర్థమవుతుంది. మీ మనసు ఒకే విషయంపై నిశ్చయంగా ఉండాలి. ఏ నెంబర్ కావాలి, 1 లేదా 2 లేదా 3 ఏదనేది పూర్తిగా మీరు ముందే అనుకుని వినాలి. కానీ వీడియో మొత్తం వినేశాక 1 కాదు 2 లేదా 2 కాదు 3 ఇట్లా అయితే అనుకోవద్దనమాట. ఇక మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఏ శుభవార్త రాబోతుందో, అసలు మీ గురించి ఏంటో ఇప్పుడు మనమైతే తెలుసుకుందామన్నమాట. గత కొన్ని రోజులు లేదా 1-2 వారాల క్రితం మీరు ఏదో విషయం గురించి చాలా ఆందోళన పడుతూ ఉన్నారన్నమాట. కానీ రానున్న 24 గంటల్లో మీరు ఆ విషయం ఏంటో అర్థం చేసుకోగలరు. మీ చేతిలో బ్యాలెన్స్ కానీ ఒక విషయం, బహుశా ఈ విషయాన్ని నేను సంభవించలేనేమో, ఇప్పుడు ఈ విషయం నా నియంత్రణలో లేదు, నేను దీన్ని ఎలా సంభించాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఈ విషయం నాకు ముఖ్యం, దీన్ని సంభించడం చాలా అవసరం అని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రాజెక్టులో సమస్య వస్తుంది, దాన్ని 24 గంటల్లో సరిచేయాల్సి ఉంటుంది. అలాంటి విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అలానే చాలా ముఖ్యమైన ఒక విషయం ఉంది. ఏదైనా ఈవెంట్ ఉంది, కొన్ని విషయాలు మేనేజ్ కావడం లేదు, కానీ ఒక నిర్దిష్ట సమయంలో ఆ విషయం పూర్తి కావడం చాలా ముఖ్యం. తదుపరి 24 గంటల్లో మీ జీవితంలో ఆ విషయం పూర్తవుతుంది. శుభవార్త ఏంటి అంటే, మీరు ఇప్పటి వరకు ఈ విషయం నేను చేయలేను అని అనుకున్నది, దానికోసం కష్టపడ్డారు, కానీ సమయం వచ్చినప్పుడు అది నియంత్రణలో ఉండదు అని అనిపించింది. ఇప్పుడు ఆ విషయం నియంత్రణలోకి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది అందరితో కనెక్ట్ కాదు. ఆఫీసులో పనిచేస్తున్నవారు, కాలేజీలో ఉన్నవారు, స్టూడెంట్స్, టీచర్స్, ఇట్లా వాళ్ళకైతే ఇది కనెక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు నన్ను ఎవ్వరూ కాపాడలేరు అని అనుకున్న వారితో ఖచ్చితంగా మీ ఇష్టదైవం కాపాడబోతుంది. 24 గంటలు మీరు అనుకున్న పని జరిపించబోతున్నారు. ఇక మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. కానీ నిర్లక్ష్యం చేస్తే ఇంకొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. ఇక ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు మీరు మీ రిలేషన్లో కొద్దిగా తప్పు చేసుండొచ్చు. ఇక వాళ్ళు నన్ను క్షమించరేమో, నన్ను ఇక బ్లాక్ చేసేస్తారేమో అని మీరు అనుకోవచ్చు. మీ తప్పు మీకు తెలుసు. ఆ సమయానికి విషయాలు దాచారు. మీరు బ్యాలెన్స్ చేయగలరు, రిలేషన్లో ముందుకు వెళ్తారు. కానీ ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తలో మనముంటే మంచిదే కదా. ఇక 24 గంటల్లో మీ జీవితంలో ఏ శుభవార్త వస్తుందో ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చబోతుంది. అలానే మీ జీవితంలో కొన్ని మంచి విషయాలు కూడా జరగబోతున్నాయి. 24 గంటల్లో ఈ విషయం మీ జీవితంలో జరగాలని మీరు అనుకుంటున్నారు కదా, అది జరుగుతుంది. చాలా పాజిటివ్గా ఉండబోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మిమ్మల్ని బాధించిన, డిప్రెషన్లోకి తీసుకువెళ్ళిన విషయాలు ఎప్పటికీ నా జీవితంలో సర్దుకుంటాయని ఆలోచించారు కదా, ఇక అవి జరగబోతున్నాయి. మీ ఇష్టదైవం వాటన్నిటిని సర్దుమణిగేలా చేయబోతున్నారు. మీరు ఇక సంతోషాన్ని అనుభవించబోతున్నారు. జీవితంలో మంచి మార్పు రాబోతుంది. మీ పార్ట్నర్ మీతో మాట్లాడడం లేదు, మిమ్మల్ని బ్లాక్ చేశారు, మీతో కలవడం లేదు. రిలేషన్షిప్కు సంబంధించిన ఏవైనా సమస్యలు 24 గంటల్లో సర్దుకుంటాయి. చాలామంది మీరు మీ కుటుంబంలో అత్తింట్లో ఒక స్థానం సంపాదించాలనుకుంటున్నారు. అక్కడ మీకంటూ గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. 24 గంటల్లో మీ జీవితంలో కొన్ని మార్పులైతే జరగబోతున్నాయి.
కొన్నిసార్లు ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. ఏదో ఒక సంఘటన వల్ల ఎవరో ఏదో అన్నారు, ఏదో గందరగోళం జరిగింది. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల అలా ఉంది, కానీ ఖచ్చితంగా అవన్నీ సర్దుకుంటాయి. రాబోయే సమయం అనేది మీ రిలేషన్షిప్లో చాలా మధురమైన వాతావరణం ఉండబోతుంది. ఆ వార్త అతి దగ్గరలోనే మీకు చేరుతుంది. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక 3వ నెంబర్ తాకిన వాళ్ళకి, మీరు ఎవరి ఫోన్ కోసమైతే ఎదురు చూస్తున్నారో అది మీ ఇష్టదైవం ఆశీర్వాదం వల్ల మీకు రాబోతుంది. మీకోసంగా మీ ఒక బంధం అనేది ఎదురు చూస్తుంది. రిలేషన్షిప్లో చాలా మంచి రిజల్ట్ అయితే మీకు రాబోతుంది. మీరు ఏ భగవంతుడు ఏ దేవతనైతే మీరు కోరుతూ ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదంతో మీ జీవితంలో అన్నీ అయితే మారబోతున్నాయి. మీరు కోరుకుంటున్న చక్కటి శుభవార్తని మీ జీవితంలో అందించబోతున్నారు. అలానే మీకోసంగా ఒక పాజిటివ్ శక్తి అనేది మీ వైపుగా రాబోతుంది. మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు మనసులో ఆ వ్యక్తి మీతో మాట్లాడాలని, కలవాలని ఆశపడుతున్నారు కదా. ప్రేమ అంటే ఆకర్షణ కూడా. కొందరు ఇది ప్రేమ కాదు, కేవలం ఆకర్షణ అంటారు. కానీ ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారు. అతను మీకోసం సమయం కేటాయించాలని, మీతో మాట్లాడాలని, బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. అది కూడా జరగబోతుంది. మంచిగా మీ జీవితం కూడా మారబోతుంది. మీరు ఆ వ్యక్తి కోసంగా ఏదైనా చేయగలరు. మీ ఇష్ట దైవం ఆశీర్వాదంతో అంతా శుభమే జరుగుతుంది. మీకోసం ఆ వ్యక్తి కూడా ఏదైనా సరే చేయగలరు. మీతో మాట్లాడతారు, మీతో సమయాన్ని గడపాలి అనుకుంటున్నారు. అతను మీతో ఎంతగా మాట్లాడాలని ప్రయత్నించినా సరే మీరు కొన్ని సందర్భాల్లో అతన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా సరే అతను మాత్రం మీపై ఎక్కువ ప్రేమతో మీతోనే ఉండాలి అని చాలా ఆశపడుతూ ఉన్నారు. మీ మీద చెప్పలేనంత ప్రేమను పెట్టుకున్నారు. ఆ వ్యక్తి జరిగిన గతాన్ని మొత్తం మర్చిపోయి మీతో సంతోషంగా సమయాన్ని గడపాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నారు. గతంలో ఏ గొడవలు జరిగి ఉన్నా సరే అవన్నీ కూడా ఇక సర్దుమణుగవబోతున్నాయి. ఆ వ్యక్తి గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మర్చిపోయి ఇక కొత్త సంవత్సరంలో కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాలని, జీవితంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అని, కొత్తగా ఆనందంగా ఉండాలి అని చెప్పి తను ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు గతాన్ని తవ్వకుండా ఉంటే ఆ బంధం అనేది ఇంకా ఇంకా బలపడుతుంది. మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎవరైనా సరే గతాన్ని తవ్వడం వల్ల జీవితమే నాశనం అవుతుంది తప్పితే బాగుపడ్డం అంటూ ఏది ఉండదన్నమాట. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నెంబర్స్ తాకిన వాళ్ళకి ఇప్పుడు మనం ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఈ మూడిటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.